నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. పౌరసత్వాన్ని నిర్ణయించే హక్కు ఎన్నికల సంఘానికి లేదంటూ కూడా ఎస్ఐఆర్పై జరుగుతున్నటువంటి విచారణ తరుణంలో సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏదైతే ఓటర్ల జాబితా నుంచి పేర్లను తొలగించిన తర్వాత ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు నిలిపివేయచ్చా అంటూ కూడా పిటిషనర్ వేసినటువంటి ఏదైతే పిటిషన్కి సంబంధించినటువంటి అంశంలో అక్కడ దాఖలైనటువంటి పిటిషన్పై సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలు ఇవి. వాస్తవంగా ఓటర్ల జాబితా నుంచి పేర్లను తొలగించిన తర్వాత ఏదైతే ప్రభుత్వ సంక్షేమ పథకాలు నిలిపివేయచ్చా అంటూ అడిగిన దానికి భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అంగీకరించింది. ఏదైతే పశ్చిమ బెంగాల్లో సాగుతున్నటువంటి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఏదైతే ఎస్ఐఆర్ ఉందో ఆ ప్రక్రియలో భాగంగా ఓటర్ల జాబితా నుంచి తొలగించబడినటువంటి వారికి ఈ పథకాలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పథకాలు ఆ పథకాలన్నీ కూడా నిరాకరించకూడదంటూ కూడా కోరుతూ ఏదైతే దాఖలైనటువంటి ఆ పిటిషన్ ఉందో దానిపైన సుప్రీంకోర్టు స్పందించింది. ఈ మేరకు ధర్మాసనం ఎన్నికల సంఘానికి కొన్ని సూచనలు ఇవ్వడైతే జరిగింది. అయితే సూచనలతో పాటు అటు ప్రభుత్వానికి కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. అయితే ఈ కేసు మొత్తం విచారణ ఈ నెల 25వ తారీఖు వరకు దాన్ని మళ్ళీ వాయిదా వేయడం జరిగింది. అసలు పిటిషనర్ అసలు దాంట్లో అసలు ఏం అభ్యర్థన ఏం చేశాడు, ఏం మాట్లాడాడు అనేది కూడా ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రముఖ సామాజిక కార్యకర్త అయినటువంటి ప్రసెన్జిత్ బోస్ చేసినటువంటి ఈ పిటిషన్ దాఖలు చేసినటువంటి అతను అయితే పిటిషన్లో కొన్ని కీలక అంశాలను లేవనెత్తాడు. అయితే ఓటర్ల జాబితా నుంచి పేరు తొలగించిన తర్వాత అంటే తొలగించిన మాత్రాన ప్రజలకు రాజ్యాంగబద్ధంగా అందాల్సినటువంటి ఏదైతే ప్రజా పంపిణీ వ్యవస్థ పీడిఎస్ కావచ్చు, రేషన్ కావచ్చు, అన్నపూర్ణ పథకం కావచ్చు, కుల ధృవీకరణ పత్రం కావచ్చు, ఓటు హక్కుకు సంబంధించినటువంటి వివాదాలకు ఇవన్నిటిని కలిపి కూడా ఈ ఓటు వివాదాలు తుది కొలిక్కి వచ్చే వరకు పేద ప్రజలకు ఈ సంక్షేమ పథకాలు అందించవచ్చా లేదంటూ కూడా ఆయన అడగడం జరిగింది. అయితే పిటిషనర్ తరపున సుప్రీంకోర్టులో తన లాయర్ ఎవరైతే గోపాల్ శంకర్ నారాయణ ఉన్నారో ఆయన చాలా గట్టిగా వాదించడం జరిగింది. అయితే ఇక్కడ పశ్చిమ బెంగాల్లో ప్రత్యేక ట్రిబ్యునల్ గురించి మాట్లాడుతూ ఆయన ప్రత్యేక ట్రిబ్యునల్ ముందు దాదాపు 34 లక్షల పిటిషన్లు ఉన్నాయి. సో 34 లక్షల పిటిషన్లో దాదాపు 38,000 ట్రిబ్యునల్ సంబంధించినటువంటి 38,000 అప్పీలను మాత్రమే వాళ్ళు పరిష్కరించడం జరిగింది. మిగతా ఏవి కూడా పరిష్కరించలేదు. ఈ 34 లక్షల మందికి 19 ట్రిబ్యునల్స్ మాత్రమే ఉన్నాయి. అక్కడ ఎవరు సమస్యను పట్టించుకోవట్లేదంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. సో అక్కడ ఉన్నటువంటి వారికి మరి ఎప్పుడు టైం దొరుకుతుంది, ఎప్పుడు వారి యొక్క సమస్య తీరుతుంది అనేది కూడా అర్థం కానటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే తీవ్ర ఇబ్బందులు అవుతాయని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇక్కడ ఒక వ్యక్తి వద్ద భారత పాస్పోర్ట్ లేకపోతే దానికి సంబంధించినటువంటి ఇంకేమన్నా ఉంటే కూడా ఆ పౌరసత్వానికి అదొక రుజువుగా నిరూపించాలంటూ అంటే అంగీకరించాలంటూ కూడా చెప్పడం జరిగింది. మరిన్ని అంటే ఒక పాస్పోర్ట్ ఉంటే చాలు, మిగతా డాక్యుమెంట్స్ అడగడం ఏంటి అంటూ కూడా అటు సుప్రీంకోర్టు మాట్లాడినటువంటి పరిస్థితి. అయితే ఎన్నికల సంఘానికి పౌరసత్వాన్ని తేల్చేటువంటి అధికారం లేదంటూ కూడా ఎప్పుడు చేసింది కామెంట్స్ అంటే ఎప్పుడైతే సుప్రీంకోర్టులో ఈ వాదనలపై జస్టిస్ బాగ్చి స్పందిస్తూ గతంలో బీహార్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరిగినప్పుడు ఏదైతే ఎస్ఆర్ ప్రక్రియకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గుర్తు చేశారు. ఓటు హక్కును సంబంధించిన నిర్ణయం తీసుకునే క్రమంలో ఒక వ్యక్తి భారత పౌరుడా కాదా అనేది నిర్ణయించేది అక్కడ ఉన్నటువంటి ఎన్నికల సంఘం కాదు. ఆ విషయాన్ని కేవలం హోంశాఖ మాత్రమే డీల్ చేయాలి, హోంశాఖకు సంబంధించినటువంటి వ్యక్తులు మాత్రమే డీల్ చేయాలంటూ కూడా వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 142 ప్రకారం తమకు ఉన్న విశేష అధికారాలు ఉపయోగించి బాధితుల పౌరసత్వ వివాదాలు తేలే వరకు వారికి సంక్షేమ పథకాలను అందజేయాలంటూ కూడా వారి సంక్షేమ పథకాలకు ఎలాంటి ఆటంకం కలిగించద్దంటూ కూడా సుప్రీంకోర్టు చెప్పినటువంటి మాటలకైతే కనబడతా ఉంది. అయితే వాస్తవానికి సుప్రీంకోర్టు ఎందుకు ఈ మాట్లాడాల్సి వచ్చిందంటే పశ్చిమ బెంగాల్కి సంబంధించినటువంటి దాదాపు 34 లక్షల మంది ఓటర్లకు ఇది ఇబ్బంది కలిగించేటువంటి అవకాశం ఉంది. గతంలో బీహార్లో జరిగినటువంటి దాన్ని ఒక ఉదాహరణగా తీసుకొని అక్కడ జరిగినటువంటి ఒక ఏదైతే ఇన్సిడెంట్ ఉందో అంటే ఈ అయిపోయేంత వరకు దాదాపు ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అయిపోయి ఏదైతే ఓటర్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు వచ్చేంత వరకు ఆ సంక్షేమ పథకాలు ఆపకూడదు. దాదాపు ఇప్పుడే అక్కడ 19 ట్రిబ్యునల్లే ఉన్నాయి, 34 లక్షల మంది ఉన్నారు, 38,000 మంది మాత్రమే వారి యొక్క ఓటర్కి సంబంధించినటువంటి ఏవైతే అవకతవకలు జరిగినాయో అవి మాత్రం సర్దు చెప్పుకోలేరు. కానీ మిగతా వాళ్ళ పరిస్థితి అలా లేదు. సో కాబట్టి రానున్నటువంటి రోజుల్లో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును చూసి మరి ఈ ఓటు హక్కుని బట్టి వాడు భారత పౌరుడా కాదా అని నిర్ణయించేటువంటి హక్కు ఇక్కడ ఎన్నికల సంఘానికి లేదంటూ కూడా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. చూద్దాం మరి రానున్నటువంటి రోజుల్లో సుప్రీంకోర్టు ఎలాంటి కామెంట్స్ చేస్తుందో.